తేల్చి చెప్పేశారు. ఇక వాటి మీద ఆశలు పెట్టుకోవాలా? లేదంటే వదిలేసుకోవాలా? అంటే ఇస్తానంటేనే ఇస్తారా ఇయ్యరా అనేది అనుమానం. హ్మ్. ఇవ్వలేనన్న తర్వాత ఎట్లా ఇస్తారు? కాబట్టి హ్మ్. ఎవరికేమి ఆశలు ఉండాల్సిన అవసరం లేదు. హ్మ్. చంద్రబాబు గారు చేసిన ప్రకటనలు 2 కోణాలు. హ్మ్. ఒకటి రియాలిటీ, పాలిటిక్స్ 2. హ్మ్. రియాలిటీ చూసుకున్నప్పుడు చంద్రబాబు గారు చెప్పింది పర్ఫెక్ట్‌లీ కరెక్ట్. ఓకే. రాష్ట్రానికి ఉన్న బడ్జెట్‌కున్న ఉన్న పరిమితుల రీత్యా ఇప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలకు అదనంగా కొత్త పథకాలు అమలు చేయలేని పరిస్థితి ఉంది. హ్మ్. ఇప్పుడు సంక్షేమ పథకాల్లో ప్రధానమైంది సామాజిక పెన్షన్స్ ఇస్తున్నారు. అదేవిధంగా దీపం పథకాన్ని ప్రారంభించారు. హ్మ్. మిగతావి సూపర్ సిక్స్‌లో ప్రధానమైనటివి జోలికెళ్ళట్లేదు. అది నిరుద్యోగ భృతి కావచ్చు, అదేవిధంగా మహిళలకు 18 సంవత్సరాలు నిండిన మహిళ ప్రతి ఆడబిడ్డకు హ్మ్. 1500 నెలకు కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు. హ్మ్. ఈ 4 పథకాలు సూపర్ సిక్స్‌లో కీలకమైంది. హ్మ్. ఆర్టీసీ బస్సుగా ఒకటుంది. హ్మ్. ఈ 4టిని అమలు చేసే పరిస్థితి ఉందా? లేదా? అనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో హ్మ్. చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేశారు. హ్మ్. అయితే దాంట్లో ఒక 2 అంశాలమైన ఆయన ప్రస్తావించారు. ఒకటి రైతు భరోసా అనేది అన్నదాత సుఖీభవ ప్రోగ్రామ్ కావచ్చు. హ్మ్. రెండోది తల్లికి వందనం కావచ్చు. హ్మ్. అటెంప్ట్ చేసే పరిస్థితే కనిపిస్తా ఉంది. హ్మ్. ఎందుకంటే అది పాపులర్ స్కీమ్స్ ప్రజలు ప్రభావితం చేసేది. ఈయన హ్మ్. మాటల్లో కూడా ఈ 2 అంటే వచ్చే జూన్ నుంచి అమలు చేస్తారా? ఇంకొంతకాలం ఆగుతున్నది గానీ, ఈ 2 మాత్రం ఏదో దశలో అటెంప్ట్ చేస్తారు హ్మ్. అనేది కనపడతా ఉంది. అట్ ద హ్మ్. సేమ్ టైమ్ ఇంకొక 2 కీలకమైనటువంటి నిరుద్యోగ భృతి గాని, మహిళలకు రూ. 1800 18 నిండిన వాళ్ళకి రూ. 1500 అనేది దాదాపు ఇవ్వరు అనే ఒక హ్మ్. నిర్ధారణకైతే రావచ్చు. హ్మ్. కాబట్టి మనకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్‌లో పర్ ఇయర్ దాదాపు రూ. 2,00,000 కోట్ల చుట్టూ మన ఆదాయం ఉంటా ఉంది. హ్మ్. దాదాపు ఒక 10, 20,000 కోట్లు, 30,000 కోట్ల లోపే, 25,000 కోట్ల లోపే మిగులయ్యే అవకాశం ఉంటుంది. హ్మ్. మిగిలంటే సంక్షేమ పథకాలకు సంబంధం లేదు. ఉద్యోగుల జీతభత్యాలు, అదేవిధంగా మనం చేసిన అప్పులకు వడ్డీలు, ఎమర్జెన్సీ, జనరల్ అడ్మినిస్ట్రేషను వీటికే పోను ఒక 10, 20,000 కోట్లు, 25,000 కోట్లు మనకు వెసులుబాటు ఉంటుంది. హ్మ్. కానీ మనం ఒక్క తల్లికి వందనం లేదా తల్లికి వందనం అటెంప్ట్ చేస్తేనే ప్రభుత్వం చెప్పినప్పుడు ఒక 15, 20,000 కోట్లు వచ్చేస్తుంది. హ్మ్. ఇప్పుడు సామాజిక పెన్షన్స్ అమలు చేస్తున్నారు. దానికి సరిపోతుంది ఆ హ్మ్. డబ్బులు. ఇంకా మనకు అప్పు చేసే అవకాశం మనకు ఎఫ్ఆర్‌బిఎం లిమిట్స్ ప్రకారం 40, 50,000 కోట్లు పైన చేయలేరు. కానీ 50,000 కోట్ల రూపాయల్లోనే మొత్తం సర్దాలి. హ్మ్. ఇంకా అన్ని అనేది జనరల్ డెవలప్‌మెంటు, నదులు ప్లస్ రిజర్వాయర్‌లు అన్నీ కూడా కలిపి దీంట్లో వస్తాయి. హ్మ్. ఈ 50,000 కోట్లలోనే. అందుకే జగన్‌మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఇంతకు మించి లేదన్నాడు. కాబట్టి చంద్రబాబు గారు ఏదైతే చెప్పారో, మనకున్న ఫైనాన్షియల్ స్ట్రక్చర్ రీత్యా ఇప్పుడు ఇచ్చినటువంటి స్కీమ్స్‌కి అదనంగా ఏమీ ఇవ్వలేని పరిస్థితి ఉంది. హ్మ్. కుదుట పడితే చూద్దామన్న మాట పర్ఫెక్ట్‌లీ కరెక్ట్. అయితే ఇక్కడెక్కడ రెండో కోణం రాజకీయ కోణం కదా! హ్మ్. రాజకీయ కోణం కానీ చంద్రబాబు గారు నిజాయితీగా లేని నిజం చెప్పాడు. నిజం హ్మ్. చెప్పింది, దాని వెనకాల నిజాయితీ లేదు. అదేంటి ప్రధానమైంది? నంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 14-19 వరకు మేము బాగా పరిపాలించాం. 19 నుంచి డెవలప్‌మెంట్ కొనసాగలేదు. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేసాడు. హ్మ్. లక్షల కోట్ల అప్పు చేసేసాడు. కాబట్టి మేము సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాం అన్నాడు. ఇది నిజాయితీ చేయని మాట అయితే కాదు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదా నేను దాని జోలికెళ్ళట్లేదు. మీకు బాగుందా లేదా జోలికెళ్ళట్లేదు. కానీ మీరు సంక్షోభం మరియు విపరీతమైన అప్పుల కారణంగా సంక్షేమ పథకాలు అమలు చేయలేకపోతున్నాము. హ్మ్. అంటే ఎక్స్‌టెండ్ చేయలేకపోతున్నాం అన్నాడు. ఇది కరెక్టే కావచ్చు గానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఇదే మాట అన్నప్పుడు మీరేమన్నారు? హ్మ్. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇదే. ఇంకొంచెం క్లారిటీ చెప్పాడు. మీకన్నా క్లారిటీ చెప్పాడు. హ్మ్. తన ఎన్నికల మేనిఫెస్టోని రిలీజ్ చేస్తూ, మనం ఇప్పుడు వరకు అమలు చేస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో, అవి కొనసాగించాలంటే కూడా 70,000 కోట్లు అవుతున్నాయి. ఇంకా పెరిగేది తప్ప తగ్గేది కాదు. కాబట్టి ఎలాంటి ఎసులుబాటు లేదు. బహుశా ఉంటే నాకన్నా సంక్షేమ పథకాలు ఇచ్చేవాడు ఇంకెవడున్నాడు? హ్మ్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది. కాబట్టి ఇంతకు మించి నేనేమి చేయలేను. హ్మ్. ఇంతకు మించి చేయలేము. అదే చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 పేరుతో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల అమలు సాధ్యం కాదు. ఎలా సాధ్యం కాదంటే మనకున్న బడ్జెట్ ఎంత? ఆయన చెప్పిన బడ్జెట్ ఎంత అవుతుంది? మనకున్న అవకాశాలేంటి? అప్పులేంటి? అవకాశాలేంటి? లెక్కలేసుకొని కనీసం చంద్రబాబు గారు హామీలు అమలు చేయాలంటే 1,00,000 చిల్లర కోట్లు కావాలి అదనంగా. హ్మ్. ఎక్కడి నుంచి వస్తుంది? ఆచరణలో సాధ్యం కాదు. మనం చేసిన పథకాలు అమలు చేయడమే కానా కష్టం అయిపోతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు చెప్పిన మాట. ఓకే. ఇప్పుడు మీరు అదే మాట గెలిచిన తర్వాత సాధ్యం కానప్పుడు చెప్తున్నారు. ఎవరు హ్మ్. దూరదృష్టి కరెక్టు? హ్మ్. ఎవరు విజనరీ? హ్మ్. ఎలక్షన్ ముందే చెప్పాలి గదా! పైపెచ్చు చంద్రబాబు గారు ఏమన్నారు? హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మాట అన్న వెంటనే, "నీకేమి తెలీదు. నువ్వు కాడు వదిలేసినావు. నువ్వు బాధ్యత నుంచి వదిలేసినావు. నీ వల్ల కాదు. చేతులెత్తేసినావు."
నేను చేసి చూపిస్తాను. ఉమ్, నాకు 15 ఏళ్ల అనుభవం ఉంది ముఖ్యమంత్రిగా, 15 ఏళ్ల ప్రతిపక్ష నాయకుడు ఉంది, సంపద సృష్టి ఎలాగో తెలుసు. నీకు అప్పులు చేయడం, బటన్ నొక్కడం తప్ప నీకేమి చేత కాదు. నాకు అన్నీ తెలుసు. కాబట్టి నేను చేసి తీరుతాను అన్నాడు. ఉమ్, కానీ ఆ రోజు జగన్ గారు సాధ్యం కాదు, ఇంతే మన బడ్జెట్ అన్నప్పుడు దాన్ని ఎటకారం చేసి దాన్ని విమర్శించాము. ఇప్పుడు అదే మాటలు మీరు మాట్లాడితే అది ఎలా కరెక్ట్ అవుతుంది? ఓకే. విషయం కరెక్టే. కానీ ఆ రోజు ఇంత భిన్నంగా మాట్లాడినారు. ప్రధానంగా ఆయన 2 చెప్తున్నాడు. సంక్షోభం. ఉమ్, ఒకటి ఎలక్షన్‌కి ముందు మీరు ఈ సంక్షోభం అనే పదం వాడకుండా రాష్ట్రం పెద్దగా అభివృద్ధి చెందట్లేదు అనే పదాలే వాడుంటే ఈరోజు సంక్షోభంలో కనపడతాంది కాబట్టి చేయలేకపోయినాం అంటే అర్థం ఉంది. ఉమ్, 14 మన 14,00,000 కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు ఉందని మీరు నమ్మారు, చెప్పారు. ఇప్పుడు 20,00,000 కోట్ల అప్పుగానుంటే ఎస్ కరెక్టే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చేసింది. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అని అనుకోవచ్చు. ఉమ్, ఈ 2 ఉల్టాగా ఉన్నాయి. ఉమ్, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఉన్నప్పుడు రాష్ట్రం విధ్వంసం అయిపోయిందని జగన్మోహన్ రెడ్డి గారు 6 నెలల తర్వాతనే స్టార్ట్ చేశారు. అమరావతి విషయంలో 3 రాజధానులు అన్న రోజు నుంచే స్టార్ట్ చేసేసారు. ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని మీరు ముందే చెప్పారు. మీ నోట్లో ఉంది. అంటే నిజాలు పక్కకు జోలికట్ల మీరు చెప్పిన మాట్లాడతారు. ఉమ్, మరియు 14,00,000 కోట్ల ఆ రోజు మీరు చెప్పారు. ఈ రోజు 6,70,000 కోట్లు అధికారికంగా చెప్పారు. 9,70,000 కోట్లు అనధికారికంగా చెప్పారు. ఏదైనప్పటికీ కూడా మీరు బ్రాడ్ గా చెప్పిన దానికన్నా 4,00,000 కోట్లు తక్కువ ఉన్నాయి తప్ప ఎక్కువ లేవు. ఓకే. మీరు ఆ రోజు చెప్పిన ప్రచారణ కన్నా అప్పులు తక్కువ. మీ రోజు ఆ రోజే ధ్వంసం అయిపోయిందని మాట్లాడినారు. ఉమ్, మాట్లాడినప్పుడు ఈ రోజు కొత్తగా ఆ 2 కారణాలతో మేము చేయలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు గుర్తుంది కదా! అప్పుడేం చెప్పుండాలి? ఉమ్, హామీల అమలు. జగన్ 5,000 ఇస్తానంటే వాలంటీర్‌కి నేను 10,000 ఇస్తాను. జగన్ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తే నేను 4,000 ఇస్తాను. జగన్ రైతు భరోసాను 15,000 రూపాయలు అది కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తానన్నాడు. నేను 20,000 రూపాయలు ఒకటిగానే ఇస్తానన్నావు. ఉమ్, ఇవన్నీ ఆ రోజు చెప్పినప్పుడు, ఈ రోజు ఆ రోజున్న దానికన్నా బెటర్‌గా ఉన్నప్పుడు అమలు చేయాలి గదా! అనే చర్చ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పిన విషయాలే ఈ రోజు ఆయన మాటలకి విలువ లేకుండా పోతా ఉంది. ఆ మాటల్ని ప్రజలు నెగెటివ్‌గా తీసుకుంటారు. అయితే ఉమ్. ఒకటి గుర్తించాడు. ప్రజల్లో ఇంకా ఇట్లే పెరుగుతూ ఉంటే ఈ ఈరోజు జైపోతాడా? రేపు జైపోతాడా? అంటే అది మనకు మెడకు చుట్టుకుంటుంది. కాబట్టి అందుకోసమే ముందే చెప్పేశాడా? ముందే చెప్పడం వల్ల ఇంకా 4 ఏండ్లుంది. కోరిక పోతుంది కదా ఫస్ట్. ఉమ్, ఇప్పుడు ఉదాహరణకు నేను డిబేట్‌కొస్తానని చూస్తాను, ట్రై చేస్తానంటే మీకొక చిన్న ఆశ వస్తుంది గదా! ఉమ్, వస్తారులే అని. నేను రాననేసి మీరు ప్రశాంతంగా ఉంటారు. వేరే వాళ్ళని చూసుకుంటారు గదా! అవునవునవును. ఉమ్, ఉమ్, కాబట్టి ఉమ్. ఇప్పుడు వాళ్ళు గూడా అదే కాబట్టి వేరే వాళ్ళని సాధ్యం చూసుకున్నారంటే కాకపోతే వేరే ప్రభుత్వాన్ని అయితే మార్చలేరు కదా, ఈ 5 ఏళ్ళు అది భరించాల్సిందే కదా. అంటే మీకు ఆ అవకాశం ఉంది కాబట్టి వేరే అనలిస్ట్‌ని పెట్టుకుంటారు. వాళ్ళకి ఉమ్. అవకాశం లేదు గదా! 5 ఏళ్ళు భరించాల్సిందే. ఆ, పాయింట్ ఏందంటే ఉమ్, మౌనంగానే ఉంటారు కదా! ఇంక సాధ్యం కాదు తిట్టుకుంటానో, గిట్టుకుంటానో ఉమ్, ఉంటారు ఉమ్, అనేది వారు పొలిటికల్‌గా చూసినప్పుడు అది కొంచెం కరెక్టే. కాకపోతే ఇంకొక అడుగు ముందుకేసి నేను ఆ రోజు మీకు మాట ఇచ్చాను. ఇచ్చుండాల్సింది కాదు. ఇది పరిమితి అని సంజయ్ అన్న చెప్పుంటే కొంచెం విలువ వచ్చుండేది. ఉమ్, జగన్మోహన్ మీద నెట్టేసి ఉమ్, సంబంధం లేని విషయాల్ని మీరిప్పుడు దానికి భిన్నంగా మాట్లాడితే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? కాబట్టి ఉమ్, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఎన్నికల్లో విపరీతంగా హామీలు ఇవ్వడం వల్ల, ఆచరణ సాధ్యంగా హామీలు ఇవ్వడం వల్ల ఒకటి, జగన్ దాన్ని పదే ప్రతి పబ్లిక్ మీటింగ్‌లో చంద్రబాబు గారు హామీలు ఇస్తున్నాడు. అది ఆచరణలో సాధ్యం కాదు అని ఆయన మేనిఫెస్టో కన్నా మీ మేనిఫెస్టో ఎక్కువ తిరిగినాడు. ఉమ్. కాబట్టి మేనిఫెస్టో చుట్టూ మీకు గుర్తుంటే అవును. 2014లో సంపూర్ణ అర్థమైంది, రుణమాఫీ అర్థమైంది. ఉమ్, సంపూర్ణ రుణమాఫీ చేస్తానని చెప్పాడు ఉమ్, చంద్రబాబు నాయుడు. ఉమ్, చేయలేదు. కానీ అంత పాపులర్ కాలాది. కానీ ఉమ్, ఈసారి ఎందుకు పాపులర్ అవుతుందంటే జగన్ ప్రతి ఓటర్‌కి అదే చెప్పినాడు. చంద్రబాబు హామీలు ఇవి. ఇది ఆచరణ సాధ్యం కాదు. దానివల్ల ఉమ్, ఆయన ఆ రోజు నష్టపోయిండొచ్చు గానీ, ప్రజల చెవుల్లో రింగమని మారుమ్రోగుతా ఉంటుంది కదా! ఉమ్, కాబట్టి ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోని పక్కన పెట్టడానికి లేదు. ప్రజలు ఫిక్స్ అయిపోయారు. ఉమ్, చంద్రబాబు ఇస్తానన్నాడు. జగన్ సాధ్యం కాదన్నాడు. ఈ 2 రిజర్వ్ అయిపోయినాయి. ఉమ్, ఇప్పుడు ఇచ్చినాడనుకో చంద్రబాబు ది బెస్ట్ అంటారు. ఇకపోతే ఆ రోజు చెప్పాడు పిల్లోడైనా నీకన్నా మోసం చేయలేదనే అభిప్రాయం వస్తుంది. కాబట్టి రాజకీయంగా ఇది ఇబ్బంది. ఉమ్. బట్ చంద్రబాబు గారు ఇంకా ఆచరణ సాధ్యం కాదు కాబట్టి దాన్ని ఫేస్ చేయడానికి సిద్ధపడినట్టుగా దీన్ని బట్టి మనకు అర్థం.